ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానాంశము, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ అంశము నిమిత్తమై మూలవాక్యముగా ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఈ అంశము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ దినమందునైనా మీరు మాకు ఇచ్చిన ఈ అంశాన్ని దీవించమని, ఈ అంశము ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని ఇచ్చినగమా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ అంశము ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనము ఈ లోకమును, ఈ సృష్టిని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ సృష్టిలో అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు తన నోటి మాట ద్వారా కలుగ చేశాడు. మరి ఏ గ్రంథములో కూడా చెప్పనటువంటి మరి నిజ నిర్ధారణకు నిలిచేటువంటి వాస్తవాలు, సత్యము మరి దేవుని యొక్క గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. దేవుడు తన నోటి మాట ద్వారా ఈ సమస్తాన్ని సృష్టించాడు అని బైబిల్ చెప్తా ఉంది. బైబిలు మరి అనేక సత్యాలకు ప్రమాణమై ఉంది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దానిని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి మనిషి ద్వారా మరి కనిపెట్టినటువంటి ప్రతి యంత్రము, ప్రతి వస్తువు కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక భాగమే. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానము అంత శ్రేష్టమైనది. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మానవుడు మరి అనేకమైనటువంటి దాన్ని ఏమంటాము అని అంటే, అనేకమైనటువంటి అద్భుతాలను ఈ రోజున మానవుడు చేయగలుగుతూ ఉన్నాడు. దేవుడు మానవునికి అద్భుతమైన జ్ఞానాన్ని, వివేచన వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఒక వస్తువు తయారు కావాలనంటే ఆ వస్తువును ఏ రీతిగా మనము మరి తయారు చేయాలి, ఆ వస్తువు యొక్క ముడి పదార్థము దేనితో ప్రారంభమవుతుంది. ఒక వస్తువు తయారు కావాలంటే దానికి మూల పదార్థం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. కాబట్టి ఆ మూల పదార్థమును ఏ రీతిగా మలిస్తే ఆ వస్తువు రూపమును సంతరించుకుంటుందో, మరి మానవుడు ఆ విధముగా ఆలోచించడానికి దేవుడు మానవునిలో ఆ ఆలోచన విధానాన్ని పెట్టాడు. కాబట్టి ఈ రోజున మనిషి మానవుడిగా ఈ లోకంలో జీవిస్తూ దేవుడు ఇచ్చినటువంటి వివేచనతో, దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో మరి సమస్తాన్ని అనేక ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మనిషి దేవుడు చేయలేనటువంటి పనులను, మనిషి మరి దేవుడు చేయలేనటువంటి పనిని నేను చేశాను అని ఎక్కడైనా చెప్పినట్లుగా మనము చూడగలమా? ఎందుకంటే దేవుని యొక్క కృప లేనిదే, దేవుని యొక్క మరి దాన్ని ఏమంటామంటే దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే ఈ లోకంలో ఏ వస్తువు సృష్టింపబడలేదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఈ భూమంతయు కూడా, ఈ భూమి మండలం అంతా కూడా దేవుని యొక్క మాట ద్వారా కలుగ చేయబడింది. కాబట్టి మానవుడు దేవుని కంటే అతీతుడు ఎంత మాత్రమును కానేరడు. ఎందుకనంటే దేవుడు తన స్వహస్తములతో మానవుణ్ణి నిర్మించాడు. దేవునికి అతీతంగా మానవుడు ఏదీ చేయలేడు. కాబట్టి ఈ రోజున మన అంశం ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ రోజున మానవుడు సమస్తాన్ని జయించగలుగుతూ ఉన్నాడు అంటే అది దేవుని యొక్క కృపయే. ఒకవేళ తన జ్ఞానమో, తన విజ్ఞానమో, తన వివేకమో అని ఒకవేళ మనిషి విర్రవీగితే అది ఎంత మూర్ఖత్వమో మనకు బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి ప్రభువు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ప్రియ దేవుని జనాంగమా, ఎలా చెప్పగలం దేవునికి సమస్తము సాధ్యము అని ఎలా చెప్పగలం అనంటే, నీవు నివసిస్తున్నటువంటి ఈ భూమిని దేవుడు కలుగ చేశాడు. ఎలా కలుగ చేశాడు?
మాయ చేశాడా, మంత్రాలు వేసాడా? ప్రియ దేవుని జనం ఆలోచన చేయండి. మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ భూమిని ఆకాశమును తన నోటి మాట ద్వారా కలుగ చేశాడు. తన మాట అంత శక్తి కలిగినటువంటిది. కాబట్టి ఈ రోజున నేను ఏది సాధించలేను అని ఒకవేళ నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావేమో, నిజమే, నీవు దేవుని యొక్క కృప లేనిదే, దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే, దేవుని యొక్క జ్ఞానము నీకు ఇవ్వకపోతే నీవు దేనిని చేయలేవు. కాబట్టి దేవునికి అసాధ్యమైనదంటే ఏదీ లేదు. ఈ రోజున మానవుడు సమస్తాన్ని జయించగలుగుతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క కృపయే. ప్రియ దేవుని జనాంగమా, మనము లేఖనముల పరిశీలన చేసినట్లయితే ఎక్కడైనా 100 సంవత్సరాలు మరి వయస్సు కలిగినటువంటి పురుషునికి, 90 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి స్త్రీకి ఎక్కడైనా సంతానం కలిగినట్లుగా ఈ భూమండలం మీద మనం ఎక్కడైనా చూడగలిగామా? ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి మరి ఆది మరి మరి మనుషులందరికీ తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము, శారా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు కదూ. మరి దేవుడు మరి అబ్రహాముతో పలుకుతున్నటువంటి మాట, అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నటువంటి మాట, ఎందుకు దేవుడు మరి అబ్రహాముకు వాగ్దానం చేశాడు? అబ్రహాముకు అప్పటికి పిల్లలు లేరు. వారికి మరి అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు. మరి వారు నిండు వృద్ధాప్యములో ఉన్నారు. మరి ఆ సమయంలో ప్రభువు మరి అబ్రహాము ఇంటిని దర్శించి అబ్రహాముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీదటికి కాలమున నీకు కుమారుడు కలుగుతాడు. ఈ మాట విన్నటువంటి శారా గుడారంలో ఉండి నవ్వుతుంది. అందుకనే మరి దేవుడు అంటాడు, అబ్రహాముతో అంటాడు కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ రోజున మరి అన్య దేశంలో నుండి, అన్యులలో నుండి మరి దేవుని, నా నామాన్ని ఎరిగినటువంటి నిన్ను నీ జనము నుండి ప్రత్యేకపరిచి మరి నేను వాగ్దానం చేసినటువంటి మరి ఆ స్థలానికి నిన్ను నడిపించడానికి నేను ఇష్టపడినప్పుడు, మరి ఇంత దూరము నిన్ను కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాలు నిన్ను మరి క్షేమపరిచినటువంటి నీ జీవితంలో దేనినైనా నేను మరి సాధ్యపరచకుండా ఉన్నానా? ఈ రోజున నేను చెప్పిన మాటకు నీ భార్య నవ్వుతుందేంటి? కాబట్టి నేను ఏదైతే వాగ్దానం చేశానో, మీదటికి ఈ కాలమున నీకు కుమారుడు కలుగుతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావని దేవుడు ఖండితంగా చెప్పాడు. అదే సమయానికి, అదే సంవత్సరం తిరగకుండానే దేవుడు చెప్పిన ఆ కాలమున మరి శారా గర్భవతి కుమారుని కంటుంది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది మరి ఏదైనా ఉన్నదా అనంటే ఈ లోకములో కాదు, ఈ భూమండలం మీద కాదు, ఆయన ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనదంటే ఏదీ లేదు. ఈ రోజున నీ జీవితంలో మరి నాకు ఉద్యోగం రావటం లేదు, నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను, మరి నాకు ఉద్యోగం రావటం లేదు. నేను వ్యాపారం పెట్టాను, ఒక కంపెనీ పెట్టాను, కానీ దానిలో అభివృద్ధి అనేది కనపడటం లేదు. మరి దీనిని నేను ఎలా అధిగమించగలను? దీనిని నేను దానిని కొనసాగించగలను? నేను కొనసాగించలేను, నేను నిస్సహాయుడిని అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఇక ఉద్యోగం రాదు, నాకు వయసు అయిపోయింది అని అనుకుంటున్నావేమో. ఈ రోజున నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు నీ జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కేవలము నీవు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. ఆయన నామమందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీకు సమస్తాన్ని సాధ్యపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, నేను మరలా చెప్తూ ఉన్నాను, నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు సమస్తాన్ని నీ జీవితంలో సాధ్యపరచడానికి, నీ జీవితంలో నీవేదైతే ఇష్టపడుతూ ఉన్నావో, నీ జీవితంలో ఏదైతే కావాలని ఆశపడుతూ ఉన్నావో దాన్ని ఇవ్వటానికి ఆయన ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలనంటే నీవు యేసునందు విశ్వాసముంచు, యేసునందు నిలిచి ఉండు, యేసయ్య నామాన్ని అంగీకరించు, యేసులో జీవించు. కాబట్టి ఈ రీతిగా నీ జీవితంలో ఒకవేళ మరి ఏదైనా సాధ్యము కాదు అని అనుకుంటే గనక నీవు చిన్న ప్రార్థన, ఒక మనవి నా యేసయ్యకు చేసినట్లయితే ఆయన నీ మనవి ఆలకించి
నీ జీవితంలో ఇప్పటి వరకు సాధ్యం కానటువంటి ప్రతి దానిని కూడా సాధ్యపరచటానికి ఆయన అనుమతిని ఇప్పుడే నీకు దయచేయబోతావన్నాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచు. అనేక మంది అన్యజనులు ఈ రోజున యేసునామాన్ని అంగీకరించి యేసులో బలముగా నిలబడుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నామము ఎంత బలమైనదో ఈ రోజున ప్రపంచమంతా ఆయన నామాన్ని అంగీకరించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనను పూజించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆయనకు సమస్తము సాధ్యమే. మరి ఈ రోజున ఆయన అందరికీ అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు అని అంటే నా యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, ఆయన నామాన్ని ఎరిగిన వారికి, ఆయన నామం ఎరిగిన వారికి కూడా ఆయన సమస్తాన్ని సాధ్యపరుస్తూనే వస్తూ ఉన్నాడు. కేవలము మరి అడిగిన వారికి మాత్రమే ఆయన ఇచ్చేవాడా? ఎంత మాత్రము కాదండి, అడగని వారికి కూడా అన్ని ఈవులను ఇస్తూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఎందుకు మరి ఒకరి జీవితంలో కలుగు చేసుకొని మరొక జీవితంలో కలుగు చేసుకోనకుండా ఉంటున్నాడు అని అంటే, మరి విశ్వసించిన వారందరూ, ఆయన నామాన్ని అంగీకరించినటువంటి వారందరూ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. సత్యాన్ని తెలుసుకున్నారు. మరి అసత్యమేమిటి, అబద్ధమేమిటో, సత్యమేమిటో, మరి నిజమేమిటో, అబద్ధమేమిటో, సత్యమేమిటో, అసత్యమేమిటో అనేటువంటిది వారు వివేచించి తెలుసుకున్నారు. కాబట్టి వారి జీవితంలో మరి దేవుడు అన్నిటినీ సాధ్యపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో మరి అన్నీ సాధ్యపడటం లేదు. మరి నా ప్రక్కవాడు అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు, కానీ నా పొరుగువాడు మరి అంతకంతకు మరి అభివృద్ధిలోనికి వెళ్ళిపోతున్నాడు. కానీ నా జీవితంలో ఎప్పుడు కుంచుకుపోయినటువంటి జీవితం, ఎప్పుడు మరి క్రింద పడిపోతున్నటువంటి జీవితం అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోజున నీ పొరుగువాడు ఏ రీతిగా అయితే మరి అభివృద్ధిలోనికి వెళ్తూ ఉన్నాడో, అదే అభివృద్ధిలోనికి నిన్ను కూడా తేవాలని, అదే అభివృద్ధిలోనికి నిన్ను కూడా నడిపించాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి నీ పొరుగువాడు మరి ఎవని యందు విశ్వాసం ఉంచి అభివృద్ధిలోనికి వెళ్తూ ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీవు నమ్ముతున్నటువంటి నామాల వలన, నీవు నమ్ముతున్నటువంటి, నీవు ఆరాధిస్తున్నటువంటి నీ ఆరాధికుల వలన నీకేమైనా లాభము ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా కలిగిందా? ఒకవేళ కలిగిందని నువ్వు భ్రమపడుతూ ఉన్నావేమో. కానీ ఒకవేళ నీ జీవితంలో కలిగినటువంటి ఒక అభివృద్ధి, ఒకవేళ నీవు ఆరాధిస్తున్నటువంటి నామాలలో ఎవరైనా జరిగించారని నువ్వు బలంగా నమ్ముతున్నావేమో. కానీ అట్టి నామాల వలన ఏ విధమైనటువంటి సాధ్యము అనేటువంటిది కాదు. కాబట్టి ఈ రోజున యేసుని నమ్మిన వారిలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. యేసు నమ్మిన వారిలో ఎవరైనా చెడిపోయిన వారు మనకు ఒక్కడు కూడా కనపడలేదండి, కనపడరు కూడా. ఎందుకంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన అంటున్నాడు కదా, ఆయన మనుషులకు సాధ్యములైనవి, మనుషులకు అసాధ్యములైనవి మరి దేవునికి సాధ్యములని దేవుడు చెప్తా ఉన్నాడు. లోకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనములో ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నమ్ముట నీ వలననైతే, నీవు నమ్మితే నీకు సమస్తాన్ని సాధ్యం చేస్తానని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్నావేమో, మరి నీ జీవితంలో ఏ అభివృద్ధిని నోచుకోకుండా ఎన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావేమో, అసత్యాన్ని నమ్ముతూ మరి వ్యర్థముగా మరి అనేకమైన వాటిని ఆరాధిస్తూ నీ జీవితాన్ని మరి నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని కోల్పోయి ఉన్నావు. ఈ రోజున నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీవు దేనినైతే ఇన్ని సంవత్సరాలుగా కోల్పోతూ వస్తూ ఉన్నావో, నీవు దేనితో అయితే మరి బంధింపబడి మరి అనేక అప్పుల ఊబిలోనికి కూరుకుని పోయి ఉన్నావో, అట్లాంటి నిన్ను నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీకు సమస్తమును సాధ్యపరిచి దేవుడు నిన్ను సర్వసత్యములోకి నడిపించి నీ జీవితంలో ఉన్న నిరాశ నిస్పృహలను తొలగించడానికి ఆయన తన వాక్కును పంపి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో ఉన్న నిరాశ నిస్పృహ మరి చెదిరిపోవాలంటే, తీసివేయబడాలంటే, తొలగించబడాలి అంటే యేసునామమునందు విశ్వాసం ఉంచండి, యేసునామమును అంగీకరించు, యేసునందు నిలిచి ఉండు.
నీ నిస్పృహలన్నిటినీ తొలగించుకో. నా దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా ఈ భూలోకంలో లేదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆ రీతిగా యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. నీకు సమస్తాన్ని సాధ్యపరచటానికి నా దేవుడు నీతో మాట్లాడనై ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించావు. అవును తండ్రి, నీకు అసాధ్యమైనదంటూ ఈ భూలోకంలో ఏది కూడా లేదు నాయన. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులు అనేక మంది నీ పిల్లలు నాయన అసత్యములో నివసిస్తూ ఉన్నారు. అసత్యాన్ని నమ్ముతూ వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు నాయన. వారి జీవితంలో నిరాశ నిస్పృహలతో, కుటుంబాలలో కలహాలతో, నాయన కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరికీ మీరు ఒక నాయన ఒక మరి తండ్రి నైనా వారికి కావలసినటువంటి ఒక సత్యాన్ని ఈ రోజున వారికి తెలియపరిచారు నాయన. వారి జీవితంలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకు కారణం వారు మరి అసత్యాన్ని ప్రేమిస్తూ మరి నైనా అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. సత్యాన్ని తెలుసుకొనకుండా తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు తండ్రి. ఈ రోజున నీ నామాన్ని అంగీకరించి అయా వారిలో ఉన్నటువంటి అయినా ఆ నిరాశ నిస్పృహలను తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నారు నాయన. తండ్రి, అట్లాంటి బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఈ రోజున నైనా సమస్తమును సాధ్యపరిచేటువంటి దేవుడవు నీవేనని వారు తెలుసుకున్నారు తండ్రి. నీ అందు నిలిచి ఉండే భాగ్యం వారందరికీ అనుగ్రహించి, ఇంతవరకు నశించిపోతూ తమ ఆత్మలను ఆర్పివేసుకున్నారు నాయన. ఈ రోజున తిరిగి ఆత్మను వెలిగించుకొని నీలో నిలిచి ఉండాలని ఇష్టపడుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ దీవించమని, సమస్తమును సాధ్యపరిచేటువంటి నీ నామమందు నిలిచి ఉండటకు అయా నీ రాకడ వరకు నిత్య జీవములో ఉన్న వారు జీవించడానికి సహాయం దయచేయమని, ఈ దినమందు చే పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.